సూర్యాపేట జిల్లా అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మందుల సామేలు వర్గం చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్తుండగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మెయిన్ రోడ్డుపై ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు వర్గీయులతో పాటు విధుల్లో ఉన్న పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ వివాదానికి ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కారణమని ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహార శైలిపై పాత కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అరవపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం అది తీవ్ర ఉద్రిక్తతకి దారితీసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు సూర్యాపేట జిల్లాకు సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మండల అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో పాటు ఇదే అంశాన్ని అధిష్టానానికి తెలియజేయడం కోసం ఈ రోజు చెలో గాంధీ భవన్ పేరుతో కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమైనటువంటి ఎంపీ చామల, మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు వెళ్తుండగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వర్గీయులు మరియు దీనికి సంబంధించి అరవపల్లి మండల కేంద్రంలో వారిని అడ్డుకోవడంతో పాటు వారు ప్రయాణిస్తున్న బొలేరో వాహనంపై దాడి చేయడం, అదేవిధంగా అడ్డొచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్రంగా కర్రలతో రాళ్లతో కొట్టడం, మధ్యలో అంటే విషయం తెలుసుకుని పోలీసులు అక్కడ చేరుకోగా పోలీసులపై కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అరవపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే మందుల సామేలు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి మధ్య తీవ్రంగా వర్గపోరాటం సాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రకటించినటువంటి మండల అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుల జాబితా ఏదైతుందో పూర్తిగా ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలతో మందుల సామేలు తన వర్గానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తున్న తమని కాదని కొత్త వారికి పదవులు మాత్రం తీవ్రంగా నిరసిస్తూ వాళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముఖేష్ కుమార్ కు తెలియజేయడం కోసం ప్రధానంగా వారు చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో అరవపల్లి మండల కేంద్రంలో మందుల సామేలు వర్గీయులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణలో ప్రధానంగా కర్రలతో పాటు రాళ్లతో దాడి చేయడంతో బొలేరో వాహనం, వారు ప్రయాణిస్తున్నటువంటి బొలేరో వాహనం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అడ్డు వచ్చినటువంటి పోలీసులకు కూడా రాళ్లతో దాడి చేయడంతో పోలీసులకు కొంత గాయాలైన పరిస్థితి. దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పటి వరకు పరిస్థితి అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మందుల సామేలు ఒంటెత్తు పోకడలను మాత్రం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ వర్గీయులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన తమని కాదని పార్టీకి సంబంధం లేని వారిని ఎలా నియమిస్తారని కూడా వారైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి